శ్రీమాత్రే నమః. స్వప్నశాస్త్రంలో మనకి ఎక్కడైనా ఎడారిలో కానీ లేదా అడవిలో కానీ మనం తప్పిపోయి దారి కనబడినటువంటి పరిస్థితుల్లో మనం వెతుకుతున్నట్టుగా, చాలా భయాందోళనకు గురి చేస్తున్నట్టుగా ఒక్కొక్కసారి మనకు స్వప్నాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్వప్న ఫలితం తీవ్రమైనటువంటి సమస్యల్లో మనం ఇరుక్కున్నాం, మార్గం కనిపించడం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ఎవరినైనా సలహా సంప్రదింపుల కోసం మనం తీసుకోవాలనేటువంటిది మన మనసు తెలియజేస్తుందని చెప్పి మనం తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.